సార్ నమస్తే అండి, మీ పేరు? జీ నాగేశ్వరం. ఏంటండి మరి ఈ ప్రాంతంలో ఎలా ఉంటుందంటారు పోటీ అసలు? మా ప్రాంతంలో రాజమండ్రి అర్బన్ రూరల్ కూడా తెలుగుదేశం వస్తుందండి. ఏమన్నా కాన్ఫిడెంట్గా ఎలా చెప్పగలుగుతున్నారు? క్యాండిడేట్లు ఇద్దరు మంచోళ్ళు, మచ్చలేని మా క్యాండిడేట్లు, అవినీతి లేని క్యాండిడేట్లు, అన్నా క్యాంటీన్లు పెట్టి పేదలకి అన్నం పెట్టినటువంటి, సొంత డబ్బులతో అన్నం పెట్టినటువంటి క్యాండిడేట్. మరి గతంలో ఉన్న అన్న క్యాంటీన్లు తీసేసినప్పుడు ఏమనిపించిందండి అసలు మీకు? అన్నా క్యాంటీన్లు తీసినప్పుడు ఆకలితో ఉన్న పేదోళ్ళకి సమయానికి అన్నా క్యాంటీన్లు అన్నం పెట్టి పేదోళ్ళు అన్నం ఎక్కడుందని ఎత్తుకొని పారిపోయవలసినటువంటి పరిస్థితి అన్నా క్యాంటీన్లు తీసాక వచ్చింది. మళ్ళీ టీడీపీ గెలిస్తే అన్నా క్యాంటీన్లు పెడతారంటారా? ఖచ్చితంగా పెడతారు. అన్నా క్యాంటీన్లు పెడతారు. రోడ్ల మీద తిన్న అనేక మంది పేదలు, కూలి పనులకు వెళ్ళేటువంటి వారు, ఖాళీలు తెచ్చుకునేటువంటి అనేక పేదలు చాలామంది కడుపు నిండా అన్నం తిని తృప్తిగా జీవించే పరిస్థితి మళ్ళీ వస్తుంది. ఏమండి మరి అసలు జగన్ గారి పరిపాలన ఏమనిపించింది మీకు? 9 నవరత్నాల ద్వారా మేము అందరిని ఆదుకున్నాం అని చెప్తున్నారు కదా. నవరత్నాల ద్వారా ఆదుకున్నా కానీ 10 లక్షల కోట్లు సుమారు అప్పులు చేసి అవన్నీ ప్రజల ఆస్తులు మళ్ళీ తాకట్టడానికి బయలుదేరుతున్నారు. ప్రజలు మనం ఎప్పుడైతే లంచానికి వాళ్ళు ఇచ్చినటువంటి పథకాలకు మనం లోబడిపోయి వాళ్ళకి ఓటేసామో అవన్నీ మనం బాగానే అందుతున్నాయి, మనం బాగానే తింటున్నాము, బాగానే ఖర్చు పెట్టుకుంటున్నాము, దుబారా చేస్తున్నాము, దాచుకోకుండా ఖర్చు పెడతాము అని అనుకోవచ్చు కాదు. కానీ వాళ్ళ ఇల్లు పట్టాలు, వాళ్ళ ఆస్తులు తాకట్లు పెట్టినప్పుడు అవి ప్రభుత్వం ఎలా తీరుస్తుందో చెప్పకుండా, ఎన్ని కోట్లు అప్పు చేసిందో చెప్పకుండా, ఏ రూట్లో ఆ డబ్బు తెచ్చి మనకి ఇస్తుందో అడగకుండా, మన పెద్దలు మనకు అప్పు చేసి చనిపోతే మనం ఎలా రోడ్లు పాలైపోతే అదే పరిస్థితుల్లో మన ఆస్తులు ఎలా పోతాయో ఆ విధంగా మళ్ళీ ప్రజల ఆస్తులు పోతాయి. కనుక ఇస్తున్నారని తీసుకోవడం కాకుండా పరిపాలన నీతిగా చేస్తున్నారా లేదా, ధర్మంగా చేస్తున్నారా లేదా, అప్పులు లేకుండా జీడిపి గ్రోత్ కరెక్ట్ ఉండేలా చేస్తున్నారా లేదా, రాష్ట్రాన్ని దివాలా తీయకుండా, అప్పులు లేకుండా, భారాలు పడకుండా ప్రజల మీద మద్యం ద్వారా కానీ ఇసుక అవినీతి లేకుండా పరిపాలించి నీతిగా, అంటే రామారావులా చంద్రబాబు నాయుడు పరిపాలించాల్సి పోయి ఓట్ల కోసం వివిధ పథకాలు పెట్టి ఆ పథకాల ద్వారా ఓట్లు లాగేద్దాము, ఇంటికి 3 ఎకరాలు 4 ఎకరాలు చేసి ఓట్లు లాగేద్దామనే దుర్బుద్ధి అందులో కనపడుతుంది. అంటే అప్పులు చేసి పథకాలు ఇస్తున్నారంటారా? ఖచ్చితంగా. మరి రెవెన్యూ ఎంత వస్తుంది, ప్రణాళిక బడ్జెట్ ఎంత వస్తుంది, మన లెక్క ప్రజలకు శ్వేతపత్రం విడుదల చేయమండి. విడుదల చేస్తే అప్పు ఎంత, ఆస్తి ఎంత, రాబడి ఎంత, అన్ని వివరాలు, పాలు నీళ్ళు అవసరాలు తెలిసిపోతాయి జనాలకు తెలియకుండా గోప్యంగా ఉంచుతూ ఈ భారా మళ్ళీ ప్రజల మీద వేస్తూ, ప్రజలకు తెలియకుండా ఈ చేతితో వచ్చి ఈ చేతితో తీసుకుంటూ ప్రజల నెత్తి మీద కొంపలుగా తయారు చేస్తున్న పథకాలు కింద తయారై ఉన్నాయి. కానీ తప్ప అవి లబ్ధి పొందడానికి ఇచ్చిన పథకాలు అయితే కాదు. అవి దుబారా చేసుకున్నారు, ఇష్టాసారంగా దుబారా చేసుకోండి అని చెప్పేశారు, ఖర్చు పెట్టమని చెప్పేశారు, ఖర్చు పెట్టేశారు, దాచుకోలేదు. మరి అసలు రెండో అవకాశం అడుగుతున్నారు జగన్ గారు, ఎలా చూస్తారు? నా అభిప్రాయం ప్రకారంగా జగన్మోహన్ రెడ్డి గారు, నేను ధర్మాత్ముడిని, ఇన్ని డబ్బులు వేస్తాను అకౌంట్లో అనుకోవచ్చు, కానీ మళ్ళీ నాకు ఇయ్యమని వచ్చు, కానీ తప్పులేదు, ఇయ్యమని వచ్చి తప్పులేదు. కానీ ప్రజలు విద్యుత్తో ఆలోచించాలా, ఈ అప్పు మన నెత్తి మీద పడుతుందా లేదా, ఈ భారాలను మన నెత్తి మీద పడుతుంది, అరాజకం, రౌడీజం, లేకపోతే అవినీతి, ఇవన్నీ కూడా గోండాజాలు, ఇవన్నీ కూడా మన నెత్తి మీద కుంపల్లా తయారవుతున్నాయి. అనేక రౌడీలు, అనేక గోండాలు, బ్రోకర్లు తయారవుతున్నారు. బాధ్యత రాజ్యం అనే పరిపాలన జరుగుతుంది. లాండ్ ఆర్డర్ కంట్రోల్లో లేదు, జీవితాలు ఇసుపెక్కిపోతున్నారు జనాలు. మరి ఇన్ని పథకాలు వేస్తే ఎందుకు జనాలు ఇసుపెక్కిపోవడం, ఎందుకు తిడుతున్నారు? ఒకసారి సర్వే చేసుకుంటే ప్రజల బాధ ఏంటో మనకి, ప్రజల పాడి ఒక గుండె గాయమైంది, ఆ గుండెకి వెళుతుంది గాయం బాధ. ఒక గాయమైందా నొప్పి ప్రజలకు తెలుస్తుంది. అది ఏ విధంగా అయిందన్నది ప్రజలకు తెలుసు కాబట్టి తిడతారు తప్ప ఉట్టూరుని ఏం తింటారు కదా. మరేంటి అసలు జనసేన, టీడీపీ, బీజేపీ పొత్తు ప్రజలు స్వాగతిస్తారంటారు? ఖచ్చితంగా స్వాగతిస్తారు. ఎందుకంటే ముందు పరిపాలించారు, కొన్ని అనుభవాలు నేర్చుకున్నారు. మళ్ళీ అలాంటి అనుభవాలు రాకుండా జాగ్రత్త పడుతూ ప్రజలకు మెరుగైన పరిపాలన అందించడానికి కృషి చేస్తారని నా అభిప్రాయం. అసలు ఈ రాజమండ్రి రూరల్ కానీ కొన్ని చోట్ల కానీ టికెట్లు మారుస్తూ ఉన్నప్పుడు, అంటే టికెట్లు ఒక అభ్యర్థికి ఇంకో అభ్యర్థికి ఇచ్చినప్పుడు అక్కడ స్థానికంగా ఉన్న టీడీపీ అభ్యర్థికి టికెట్ ఇస్తే జనసేన కార్యకర్తలకు, నాయకులకు సపోర్ట్ చేయడం కానీ
అలాగే జనసేన నాయకుడు టికెట్ ఇస్తే టీడీపీ కార్యకర్తల నాయకులు సపోర్ట్ చేయడం కానీ గ్రౌండ్ లెవెల్లో ఎంతవరకు వీళ్ళిద్దరి మధ్య సంబంధాలు ఉన్నాయంటారు? సంబంధాలు అయితే లేవు తమ్ముడు, కానీ మనం ఏర్పాటు చేసుకోవాలి. ఎందుకంటే మన రాష్ట్ర భవిష్యత్తు కోసం 3 పార్టీలు ఐకమత్యంగా ఉండడం కోసం 3 పార్టీల కార్యకర్తల నాయకులు ఏ అభ్యర్థికి అయితే టికెట్ ఇస్తే ఆ అభ్యర్థిని గెలిపించుకోగలిగితే, ముఖ్యమంత్రి ఈ 3 పార్టీలు ఉన్న అభ్యర్థిని చేసుకోగలిగితే కొంత మనకి వెసులుబాటు వల్ల మెరుగైన పరిపాలన వస్తుంది. కనుక ఐకమత్యంతో ఏ వ్యక్తికి ఇచ్చినా ఇంకో వ్యక్తి తగ్గించుకొని పని చేసినట్లయితే క్యాండిడేట్ ఏ క్యాండిడేట్ అయితే ఆ క్యాండిడేట్ గెలిపించుకోవాలి. ఆకుల సత్యనారాయణ గారు ఇచ్చారు, మరి తెలుగుదేశంలో పడదాంతం పడలేదు కదా, మరి 29,000 మెజార్టీతో మనం గెలిపించాం బీజేపీ క్యాండిడేట్. అదేవిధంగా మన సొంత క్యాండిడేట్ని మన సొంత పార్టీలో భావించి గెలిపించుకోగలిగితే పార్టీ అధికారంలోకి వస్తుంది. 3 పార్టీలు కలిపి అధికారంలోకి వస్తుంది. ఓకే అలా ముఖ్యంగా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా హోర్డింగ్లు పెడతా ఉన్నారు. గతంలో సిద్ధం అనే ఒక హోర్డింగ్లు పెట్టారు, పెద్ద పెద్ద బ్యానర్లు. ఈరోజు నిరుద్యోగుల కళ నా కళ అని, అవ్వదాతల కళ నా కళ అని, అలాగే బీసీల కళ నా కళ, ఎస్సీల కళ నా కళ అంటూ కూడా పెద్ద పెద్ద హోర్డింగ్లు పెడతా ఉన్నారు. దీనిపై మీ అభిప్రాయం ఏంటి? అసలు కళలో అయితే కళలో నెరవేరకపోవచ్చు, కానీ వాళ్ళందరినీ హోన్ చేసుకొని ఒక ఓటీ బ్యాంక్ కింద తయారు చేసుకోవడానికి చేసి కుట్రది. అది దుర్బుద్ధి అని చెప్పొచ్చు. ఎందుకంటే దుర్బుద్ధి అని చెప్పచ్చు. వాళ్ళందరి కళలో నెరవేర్చాలంటే ఒక ప్రొవైడర్గా తయారయ్యి ఈ రాష్ట్రాన్ని అప్పులు పాలు చేసి దివాలా తీయించి ఆ అప్పులన్నీ ప్రజల మీద భారాలించి అందరి కళలో నెరవేరుతానని కూర్చోబెట్టి పెంచాలనేటువంటి దుర్బుద్ధి చీఫ్ మినిస్టర్కి ఉండకూడదు. ఉన్నట్లు ఎవరో కాలు మీద నిలబడే భవిష్యత్తు మీద నిలబడాలి తప్ప ఆ కళ్ళని సాకారం చేస్తానంటే చంద్రబాబు నాయుడు గారు చేస్తారు, కానీ కేంద్రం నుంచి నిధులకు వచ్చేయాలి తప్ప, లేదా రెవెన్యూ పెంచేయాలి తప్ప, అభివృద్ధి చేసేయాలి తప్ప అప్పులు చేస్తాను ఆ కళ్ళని నెరవేరుస్తానంటే అది జరిగే పని కాదు. శాశ్వతంగా ఆ కళ్ళను నెరవేరవు, కొంతకాలం ఓట్ల కోసమే నెరవేరు. ఒకవేళ మళ్ళీ జగన్ గెలిస్తే ఎలా ఉంటుంది అంటారు? నా అభిప్రాయం ప్రకారం గెలకూడదని నా అభిప్రాయం. అది ప్రజల విజ్ఞతతో ఆలోచించాలా. మనకి ఈ పరిపాలన వల్ల మేలు జరుగుతుందా, శివరాఖరికి కీడు జరుగుతుందా, ఈ రాష్ట్రం ఏటైపోతుంది, ఏ వైపు దారి మళ్ళీ ఆలోచించి ఒక అడ్మినిస్ట్రేటర్ అనేటువంటి చంద్రబాబు నాయుడు పరిపాలన గాడిలో పెట్టి, వ్యవస్థల గాడిలో పెట్టి, లాండ్ ఆర్డర్ గాడిలో పెట్టి మందు విపరీతంగా ప్రజలు తాకకుండా, ఆడపిల్లల మీద దాడులు చేయకుండా, తాలిబొట్లు తీయపోకుండా, వెచ్చలి బ్రాండ్లు తాగి మొత్తంగా ఆ డబ్బు అంతా కష్టపడిన డబ్బు అంతా మందు షాపులకి ఇచ్చి వాళ్ళ అకౌంట్లో వేస్తానంటే కుదరదు. నీతివంతమైన పరిపాలన రావాలా, అభివృద్ధితో కూడుకున్న పరిపాలన ఈ రాష్ట్రానికి అందించాలా. అలాగా జరగం పరిపాలన చేస్తాను, నేను అప్పులు చేసి అకౌంట్లు వేస్తానంటే అప్పులు చేసి ప్రతి ఒక్క మన యజమాని అప్పులు చేసి మనకి ఇస్తాడు, మళ్ళీ తీర్చుకొని మన మీద భారాలు పడతాయి.